ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. వేషం వేసిన తర్వాత కనపడటం అనేటటువంటిది అప్పుడు ఒక న్యూనతగా, శాపంగా భావించేవారు పెద్ద. మరి అణుకువ లేకపోతే కళాకారుడికి అది యశస్సు రాదు. ఒక పువ్వుల దండ కావాలి అని అంటే 10 పువ్వులు కావాలి, మరి దవనం కావాలి, దారం కావాలి, అవన్నీ సమకూర్చి పేర్చి కూర్చేవాడిని నేను. భార్య భర్తలంట, మొగుడు పెళ్ళాలంట, ఇదేంటి రామాంజనేయులుగా వేషాలు వేస్తున్నారంట, అమ్మో రాముడు ఆంజనేయుడు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు పెద్దరికం సాయి. నేను తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ కళాభిషేకం డైరెక్టర్గా నేను నా వంతు ఛానల్కి కృషి చేస్తున్నాను. ఈరోజు ప్రముఖ రంగస్థల నటులు మరియు దర్శకులు, కీబోర్డిస్టు, ఎంతో మృదు స్వభావి అయినటువంటి రాజ్బాబు సార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాము. ఈటీవీ పాడతా తీయగా ఫేమ్ రాజబాబు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారాలు సార్. ధన్యవాదాలు బాబు. తేనె తెలుగు ఛానల్ CEO అంజనప్ప గారిని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సాయి. సినిల్కండి అంజనప్ప గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ కళాభిషేకానికి ఇచ్చేసినటువంటి పెద్దలు వివి రావు సార్ గారు, మరి అదేవిధంగా జగ్గయ్య గారు, సంజీవరావు గారు, మంగపతిరావు గారు, సీనియర్ కళాకారులు, తెనాలి పంతులు గారు, మీరందరికీ కూడా కళాభివందనాలు. మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకం యొక్క ముఖ్య అతిథి, పద్యనాటకాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి, బుల్లితెర ద్వారా గాన గంధర్వులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చొరవతో ప్రపంచానికి మన పద్యనాటకం యొక్క ఘనతను తెలియజేసినటువంటి ఒక గొప్ప సంగీత విద్వాంసులు మన ముందున్నారు. వారే రాజబాబు గారు. మరి వారికి కళాభివందనాలు. నిజంగా 2 సంవత్సరాల నుంచి మేము సార్తో కాంటాక్ట్లో ఉండి, ఈరోజు ఎందుకు మరి దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ఏమో 200 కళాభిషేకాన్ని సార్ ద్వారా చేస్తే బాగుంటుంది, మన ప్రేక్షకులకి రంజింపచేసినట్లు వాళ్ళం అవుతామనేటువంటి ఆలోచనతో ఎంతో దూర ప్రాంతమైన శ్రమ తీసుకొని సుదూర ప్రయాణాన్ని చేసి సార్ని కలవడం జరిగింది. మరి వారితో ద్విశతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి వీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ, పద్యనాటకాన్ని పల్లె పల్లెలోన పద్యాన్ని ప్రేమించే ప్రతి కళాకారుడు, మీ పద్యాలు వినని వారు, మీ శిష్యులు పాడినటువంటి పద్యాలని ఆలకించని వారు ఉండరేమో. మరి అంతటి కృషి చేసినటువంటి మీరు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేయడం మా అదృష్టంగా భావిస్తాము. మరి మిమ్మల్ని కలిసిన వెంటనే నన్ని మీ బిడ్డలాగా ఒక గుండెలకు హత్తుకొని నన్ను ఆదరించినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్. మనసులో ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరిచేటటువంటి మాటలు తక్కువగా వస్తున్నాయి. మరి సభా సాంప్రదాయం కాబట్టి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నేను ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం అన్నపరెడ్డిపల్లి అనే చిన్న పల్లెటూరులో పుట్టాను. అక్కడ నుంచి మా నాన్నగారి ఊరు కృష్ణా జిల్లా గుడివాడ. సార్ కంబమా ఖమ్మమా? ఖమ్మం. కంభం వేరు, ఖమ్మం ఇక్కడ మన కాజీపేట ఖమ్మం. ఓకే. అయితే
అక్కడ మా ఊరు గుడివాడ, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ. అక్కడే కొంచెం బాల్యం గడిచింది. ఆ. తర్వాత విజయవాడ, ఉమ్. వెస్ట్ గోదావరి డిస్టిక్, ఏలూరు, ఉమ్. ఇవన్నీ తిరుగుతూ విద్యాభ్యాసం చేశాను. ఉమ్. మా నాన్నగారు ఒరిజినల్గా ముందు ఆయన పేరు ఈశ్వర్రావు, ఉమ్. తర్వాత క్రైస్తవత్వం తీసుకున్నారు మా నాన్నగారు. ఉమ్. ఇమాన్యుయల్ ఉమ్. అని పేరు మా నాన్నగారి పేరు. ఉమ్. తర్వాత మా అమ్మ ఉమ్. జానికమ్మ. ఉమ్. మా అమ్మ వాళ్ళది సాంప్రదాయ కుటుంబం. మా అమ్మ వాళ్ళది ఉమ్. చక్కగా మా తాతగారు, మా 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 వాళ్ళంతా కూడా కళాకారుల కుటుంబం. ఉమ్. ఉమ్. ఆ, నన్ను 5వ సంవత్సరంలోనే ఉమ్. కృష్ణలీలలు ఉమ్. అనే నాటకంలో ఉమ్. చిన్ని కృష్ణుడు పాత్ర వేయించారు మా ఉమ్. నాన్నగారు. ఉమ్. 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 మా మావయ్యకి ఒకడికి అప్పుడు, ఇప్పుడు గడ్డలు అంటాం, ఉమ్. అప్పుడు రాచపుండు అనేవారు దాన్ని. ఓహో. ఉమ్. రాచపుండు ఉమ్. అనేది ఆ వీపు మీద వచ్చింది ఉమ్. ఎవరికి? మా మావయ్యకి. ఓకే. కథల్లో చెప్తారు రాజుగారికి రాచపుండు వచ్చింది, వైద్యం చేయటానికి వెళ్ళారని. అవును అవును సార్. అలాంటిది మా మావయ్యకి ఉమ్. రాచపుండు వీపు మీద వస్తే ఒక డాక్టర్ గారు అది తగ్గటం కోసమని దానికి నానా రకాలు ఓ 2 నెలలు వైద్యం చేసి దాన్ని, అప్పుడు ఆపరేషన్ సరిగ్గా తెలియదు, ఉమ్. దానికి ఏదో పసర పూసి దాన్ని అలా అలా అలానే తగ్గించారు. ఉమ్. తగ్గిస్తే ఆ డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా కృష్ణలీలలు అనే నాటకం వేశారు. ఉమ్. అందులో మా అమ్మగారి అన్నయ్య పెద్ద కృష్ణుడు, ఉమ్. మా మామయ్య, ఉమ్. నేను చిన్ని కృష్ణుడు, మా తాత పూతన. ఉమ్. పూతన ఉమ్. పూతన పాత్ర ఉమ్. నేను చిన్ని కృష్ణుడు పూతన సంహారం వరకు ఉమ్. వేసేవాడిని. ఉమ్. అప్పుడు పెద్ద పెద్ద ముంతలు ఉమ్. తీసుకుని ఇక్కడ రొమ్ములకి అటాచ్ చేసుకుని ఉమ్. పెద్ద పెద్ద కుండలు పిరుదలుగా పెట్టుకుని ఉమ్. పెద్ద అంగి వేసి ఓ రాక్షస రూపాన్ని ఉమ్. చేసి, ఉమ్. చేయగానే నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లోడిని. ఉమ్. మరి మనకు భయపడిపోతాం కదా. ఖచ్చితంగా భయపడతాం. ఇట్లా వచ్చేవాడు. ఉమ్. అరే పెదబాబు భయపడబాకు, పెదబాబు భయపడబాకు ఆహా. అనేవాడు మా తాత. ఆ. అంటే ఉంటే తాతయ్య కదా అని నేను భయపడేవాడిని కాదు. ఆ. వెళ్ళి ఆ పూతన సంహారం ఇట్లా పట్టుకుని దగ్గరికి తీసుకుని పాలు ఇచ్చినట్టుగా పెట్టి పడేసి అట్లా ఇట్లా చేసి కింద పడేసి గుద్దేవాడిని. ఆ. గుద్దంగానే అక్కడికి తీసాడు. ఆ. మా నాన్నగారు కంసు పాత్ర, కంసుడు. ఆహా. మా మామయ్య కృష్ణుడు. ఆ. ఆఖరిలో కృష్ణుడు కంసుడిని సంహారం చేసేటప్పుడు ఆ. అప్పటి నాటకానికి కొన్ని సెంటిమెంట్స్, నిదర్శనాలు ఉండేవి. ఆ. వేషం వేసిన తర్వాత ఆ. ఆ పాత్ర రంగస్థలం మీదకి ప్రవేశించేంత వరకు ఎవరికీ కనపడకూడదు. ఆ. కరెక్టే. అవును. నేను కృష్ణ పాత్ర వేశాను, ఉమ్. నా కొడుకో నా భార్య నాటకం చూడటానికి వచ్చారనుకోండి, ఉమ్. ఏదో కొన్ని పరిస్థితుల్లో, అవసరమైన పరిస్థితుల్లోనే తప్ప ఉమ్. వేషం వేసిన తర్వాత కనపడటం అనేటటువంటిది అప్పుడు ఒక న్యూనతగా, శాపంగా భావించేవారు పెద్ద కళాకారులు. ఉమ్. 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 ఎందుకంటే ఆకర్షణీయత ఉమ్. తగ్గిపోతుంది. ఉమ్. ఉమ్. ఇప్పుడు వేషం వేసిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చారా, లేకపోతే నా స్నేహితురాలు వచ్చిందా, స్నేహితుడు వచ్చాడని అందరూ చూపించేస్తున్నారు. నేను చూసినంత వరకు కూడా వేషం వేసుకున్నా బయటికి రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ముసుగు వేసుకొని బయటకు వచ్చేవాళ్ళు సార్. ముసుగేసుకుని ఎవరికి కనపడకోకుండా. ఉమ్. ఎందుకంటే ఉమ్. ఆ పాత్ర వచ్చిన తర్వాత ఆహా ఎంత బాగున్నాడు రా ఈయన ఈ పాత్రలో అని ప్రేక్షకుడు మనల్ని మెచ్చుకోవాలి కదా. ఉమ్. ఉమ్. ఆ మెచ్చుదనం నిన్ను మొదటి నుంచి, ప్రథమం నుంచి నేను ఆ వేషం తయారవటం, మీరు హరిశ్చంద్రుడు మీసం పెట్టుకున్నా కానించి, ఆ బాణం పట్టుకున్నా కానించి మిమ్మల్ని చూస్తే ఉమ్. ఆ ఆకర్షణీయత ఉండదు. ఉండదు ఉండదు ఉండదు. కనుక అలా కనపడేవాళ్ళు కాదు. ఆ. పాత్ర అప్పుడు మా తాతగారు ఆ మాట అన్నందుకు ఆ పాత్ర ఆయన ఒక రూమ్ లో తయారయ్యేవాడు, ఆ. మేము ఒక దగ్గర తయారయ్యేవాడు. ఆ. అట్లా ఉండి అంత గోప్యంగా ఉండి పాత్రలను అలా తీసి నాటకాన్ని ఎంతో ఆకర్షణీయంగా, హృదయానికి అత్తుకునేటట్టుగా ఆ రోజుల్లో నాటకాలు తీసుకెళ్లేవాడు. చాలా సంతోషం సార్. మరి నాటకం అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీ మాటల్లో, మీ ప్రసంగంలో ఉన్నటువంటి ఒక ఒక ధార అనేటువంటిది రాబోయే తరానికి చాలా విషయాలను తెలియజేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. అలాగేనండి. దేనికైనా కూడా ముఖ్యంగా కళాకారులకి విఘ్నేశ్వర ప్రార్థన శుభదాయకం అని మన పెద్దలు చెప్తారు, శాస్త్రం కూడా చెప్తుంది. విఘ్నం లేకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని. ప్రణమ్య శిరసా వేదం గౌరీపుత్ర వినాయకం
భక్తవాసం స్మరే నిత్యం నచ విఘ్న భయం తపస్య సర్వసిద్ధికరం నచ విఘ్న భయం సర్వ సిద్ధికరం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ చాలా సంతోషం సార్. ఇది వరకు ఎన్నో మన ఇంటర్వ్యూలు చేసినాం కాబట్టి ఇట్లాంటి ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి దాఖలాలు తక్కువగా ఉన్నాయి. మరి చాలా ఆనందదాయకం. మరి 2 తెలుగు ఉభయ రాష్ట్రాల్లో రాజబాబు గారు అంటే రంగస్థల పద్య నాటకానికి ఒక మంచి ఊపు తెచ్చినటువంటి వ్యక్తిగా మాలాంటి వాళ్ళు నమ్ముతున్నాం. ఎందుకంటే గాన గంధర్వులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చొరవ చేత పద్యం వాసనే తెలియనటువంటి ఈ నేటి యువతరంతో పద్యాలు పాడించి ప్రేక్షకులను అలరింపజేసినటువంటి మీకు ఈ సందర్భంలో మీకు గురువులు ఎవరు అని చెప్తారు? క్లాసికల్ మ్యూజిక్ తూమాటి గోవిందరాజన్ అని నెల్లూరులో ఉండేవారు. వారి హరిదాసులు. వారి దగ్గర నేను 3 ఏళ్ళు నేర్చుకున్నాను క్లాసికల్ మ్యూజిక్. తర్వాత ఆయన మా ట్రూపులో కొన్ని వేషాలు వేయటానికి వచ్చారు. మేము మా అమ్మగారు రాముడు వేసేది, మా నాన్నగారు ఆంజనేయ పాత్ర వేసేవాడు. వాళ్ళు ట్రూప్ పెట్టి నాటకం వేసేవారు. మా తమ్ముడు ఆ నాటకంలో అంగదుడు వేసేవాడు. మీ తమ్ముడు అంటే బాబురాజు గారు. నేను రాజబాబు, వాడు బాబురాజు. మా నాన్నగారు అలాగా పెట్టారు. ఏదో ఉద్దేశమే ఉంటుంది, అన్యోన్యతగా ఉండాలి ఎక్కడున్నా కూడా, కుడి ఎడమ ఎడమ కుడి అన్నట్టుగా. అయితే అంగదుడు పాత్ర ఆంజనేయుడికి చాలా ఇష్టమైన పాత్ర. అలా కుమార అంగద అని అప్పుడు బుక్ లో రాసేవారు. అప్పుడు మా డైరెక్టర్ గారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆంజనేయుడు కొడుకే అంగదుడు అనే ఉద్దేశంతో ఆంజనేయుడికి అంగదుడికి మా నాటకంలో చాలా ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధాన్ని ఏర్పరిచేటట్టుగా డైరెక్ట్ చేశాడు. కుమార అంగద దగ్గరకు రమ్మనాయన శ్రీవారికి పాదార్చన మనర్చి అనే ఒక డైలాగ్ ఉంది ఆంజనేయుడికి. అప్పుడు మా తమ్ముడు ఇట్లా ఎగురుకుంటా వచ్చి మా నాన్నగారి చంకెక్కేవాడు. అదంతా చాలా ఇదిగా ఉండేది. ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవాడు. ఆ రకంగా అంగదుడి పాత్రకి నిత్య జీవితంలో కూడా కుమారుడే అలా చేసేవారు. మా అమ్మ రాముడేసి చీ దురాత్మ నేను చంపేదనన్న దుర్మార్గునకు నీవు అభయం ఇచ్చితివి అని రాముడు డైలాగ్ లో అంటా ఉంటే, స్వామి నన్ను క్షమించము స్వామి అని మా నాన్నగారు అమ్మ కాళ్ళ మీద పడటం. మరి ఆంజనేయుడు ధర్మం కదా. ఇదంతా కూడా అప్పుడు అమాయకపు ప్రేక్షకులు మనం రంగస్థలం మీద చాలా నియమనిష్ఠులతో ప్రదర్శించే వాళ్ళు నాటకాన్ని ఎలా జాగ్రత్తగా చూపించాలని. దానికి ఆ ప్రేక్షకులు బాగా దానికి వసిపడిపోయి ఆనందపడేవాళ్ళు. భార్య భర్తలంట, మొగుడు పెళ్ళాలంట, ఇదేంటి రామాంజనేయులుగా వేషాలు వేస్తున్నారంట, అమ్మో రాముడు ఆంజనేయుడు ఎంత బాగా చేస్తున్నారు అని ప్రశంసలు వచ్చాయి. మా పాంప్లెట్ లో భార్యాభర్తలు రామాంజనేయులుగా నటించుట
అని మేము ఆ పాంప్లెట్ లో ముద్రించేవాళ్ళం. అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసేది. అది ఆ రకంగా ఆ నాటకానికి చాలా వన్నె వచ్చేది, చాలా పేరు వచ్చేది అనమాట. అప్పుడు ఎంతండి, 5 రూపాయలు టికెట్, 5 రూపాయలు, 3 రూపాయలు, దానికే 1000 రూపాయల కలెక్షన్ వచ్చేది. టికెట్ నాటకాలు స్వర్ణయుగం అది నాటకానికి. అవును సార్. 1974లో నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ప్రదర్శించిన రామాంజనేయ యుద్ధం నాటకానికి మొట్టమొదటిసారిగా హార్మోనియం వాయించాను. మా అమ్మ నాన్న, నేనే సంగీతం ఆ సంవత్సరంలో. అంతకు ముందు నుంచి ఉంది మా నాటకం. ఆ సంవత్సరంలో నేను అప్పుడు 1974 నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పుడు నేను హార్మోనియం వాయించే అమ్మకి నాన్నకి. నాటకం మా అమ్మ నాన్న కళాకారులు, నేను హార్మోనియం. అది నా భాగ్యం. తల్లిదండ్రులకి కొడుకు హార్మోనియం సహకారం అందించడం అనేది అది గ్రేట్నెస్ సార్. మరి మాకు చిన్న కోరిక ఏమంటే, అమ్మగారికి నాకు అనిపిస్తుంది మీ సంఘటన విన్నప్పుడు, బ్రహ్మం గారి జీవిత చరిత్రలో బ్రహ్మం గారు తన తల్లిని ఇడిచి నేను ఇట్లా వెళ్తున్నానమ్మా, నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పి బయలుదేరినప్పుడు, ఆయన నన్ను ఎట్లా వదిలిపెట్టిపోతావు నాయన అంటే, నీవెవరో ఈ జన్మం ఏంటో నిజము తెలుసుకో జీవ అని ఈ మనిషి యొక్క పుట్టుకను కూర్చి ఒక 5 నిమిషాల్లో తన తల్లికి బోధించినాడు. అవును. మరి మీరు కూడా కన్న తల్లికి రాగాలు నేర్పినారు. అవును. మరి ఆ రాగాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపిస్తే బాగుంటుంది పాడి. అలాగా? అవును సార్, తప్పనిసరిగా. అప్పుడు మా అమ్మగారికి కేదరగోళ్ళ రాగంలో రామాంజనేయ యుద్ధం వారస్యంలో రాముడే చంపేదనటంచు అనే పద్యం చెప్పాము. అది ఒక పూటంతా ఆ పద్యం మీద ఎక్సర్సైజ్ చేసి నేను అప్పుడు మా గురువులు హార్మోనియం పెట్టి తీసుకొచ్చి, అప్పుడు చిన్న చిన్న ఇళ్ళు మంచం కింద పెట్టేవాళ్ళం, ఎక్కడా ప్లేస్ లేక. మళ్ళీ ఆ మంచం కింద పెట్టి జాగ్రత్తగా తీసి దాన్ని ప్లాన్ చేసి ఆ పద్యం అలా నేర్పాను మా అమ్మకి. ఆంజనేయ రాముడే చంపెదనటంచు కఠిన చేయ ఆయా తిరుపాలు కాపాడనించి యుద్ధముల నింప నీటికి సిద్ధమైతి అదిరా అదిరా నీ వింతవాడవంచు హరయనైతి సంతోషం సార్. అమ్మ స్వతసిద్ధంగా గాయకురాలు. నాన్న ఇట్లా ఇలా ఇలా ఉండరా, ఇలా పాడాలి అని అంటే అమ్మ అలా కాదని ఆ అమ్మ ఏదో గొణుక్కుంటూ పాడటం వేరు, శృతిపక్వంగా ఎలా ఆపాలి, ఎక్కడ ఆపాలి, ఎంత చేయటం చేసి బాగా రాణించగలిగింది. నేను రంగస్థలంలో ఇంచుమించు పెద్ద కళాకారులందరితో పనిచేశాను హార్మోనిస్ట్ గా. పేరు సార్? శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు గారు కీర్తిశేషులు, పి లక్ష్మణరావు గారికి వాయించాను, ఏవి సుబ్బారావు గారికి, విజయరాజు గారికి, చేమకుర్తి నాగేశ్వరరావు గారికి, గూడూరు సావిత్రమ్మకి, మరి అల్లరి సుభాషిణి చింతామణి ఫేమ్ ఆవిడ నాటకాలకి, కొన్ని నాటకాలకి, మరి ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారి నాటకం, ఆయన 2-3 నాటకాలు తయారు చేశాం నా సంగీత దర్శకత్వంలో. మరి చాలా మంది, మరి బాబురాజు గారు, వీళ్ళందరి కళాకారులతో సుప్రసిద్ధులైన రంగస్థల కళాకారులు. మరి అప్పట్లో చెంచు రామారావు గారు, జయరాజు గారు, విజయవాడ జయరాజు గారి దగ్గర నేను 5 ఏళ్ళు హార్మోనిస్ట్ గా పనిచేశాను. అప్పుడే నేను నెలకు 35 నాటకాలు వేసేవాడిని. నెలకు 35 నాటకాలని ఈటీవీ ప్రోగ్రామ్ లో కూడా అదే మాట చెప్పిన బాలు గారితో చెప్తే, అయ్యా నెలకి 30 రోజులే అన్నారు బాలు గారు.
అవునండి. నెలకు 30 రోజులే. ఆ, నెలకు 30 రోజులే. ఆ, 35 నాటకాలు ఎలా వేసేవారు? ఆ, అంటే ఒకరోజు 2 నాటకాలు కూడా అనేవారు. ఆ, అవునండి. ఆ, దానికి ఆయన జయరాజు గారు ఆద్యులు. ఆ, అది కురుక్షేత్రం నాటకం. ఆ, బ్రహ్మాండమైన కాంబినేషన్‌తో ఉండేది. ఆ, ధూళిపాళ ఆ. సినిమా యాక్టర్ ధూళిపాళ గారు దుర్యోధనుడు, ఆ, రాజనాల దుర్యోధనుడు, ఆ, మాధవపెద్ది సత్యం, ఆ, వివాహ భోజనంబు, దైన వంటకంబు, ఇవి దాని మీద ఆ. ప్లేబ్యాక్ సింగర్. ఉమ్, వీళ్ళంతా కూడా నాటకంకి పద్మనాభం గారు, ఉమ్. మాడా గారు, వీళ్ళంతా కూడా సార్, నాటకం. అక్కడ ఉన్నటువంటి వారు పేరు సార్? వారు ఎస్పి కోదండపాణి గారు, ఓకే. బాలు గారు గురువు గారు, ఉమ్, మంచి సంగీతజ్ఞులు. ఉమ్, ఆయన ఒక అభిమానంతో ఉమ్, వారు చాలా ఉమ్, చక్కటి బాలు గారికి తొలిసారి అవకాశం ఇచ్చినటువంటి వారు. ఉమ్, 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 గొప్ప గొప్ప వ్యక్తులు ఉమ్, ఇలా చేసుకుంటూ నాటకంలో ప్రముఖులందరితో ఉమ్, చేసి అక్కడ కురుక్షేత్రంలో అర్జునుడు వేసేవారు ఆయన. ఉమ్, అర్జునుడు మొదటి భాగం అయిపోగానే మళ్ళీ ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు రావటానికి ఓ అరగంట 40 నిమిషాలు పట్టేది. ఉమ్, ఈ లోపల బాలనాగమ్మ నాటకంలో బాలవర్ధిరాజు పాత్ర వేసేవారు. ఉమ్, బాలనాగమ్మ నాటకంలో బాలవర్ధిరాజు పాత్ర కొంత నాటకం ప్రారంభం అయిపోయిన తర్వాత ఉమ్, మధ్యలో వస్తుంది. ఉమ్, ఆ టైం గ్యాప్, ఉమ్, సమయ వ్యవధి సరిపోతుంది. ఉమ్, అలాగే చింతామణి నాటకంలో భవానీ శంకరుడు కూడా ఉమ్, నాటకం కొంత చాలా వరకు అయిన తర్వాత మధ్యలో వస్తుంది. ఉమ్, దానికి కూడా ఈ గ్యాప్ అయ్యేది. ఉమ్, అప్పట్లో బాగా అర్జునుడు, ఉమ్, భవానీ శంకరం, ఉమ్, ఆయన బాగా ఫేమస్ వేషాలు, బాలవర్ధిరాజు, ఉమ్, క్రైస్తవ నాటకాలు ఉమ్, అన్ని ఇస్తూ ఉండేవారు జయరాజు గారు. ఉమ్, వారితో నా నాటక పరంపర ఉమ్. చాలా గొప్పది. కళారంగంలోకి వచ్చినటువంటి ఎవరైనా కానీ చదువును పూర్తిగా కొనసాగించలేరు అని కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. మరి మీరు ఎంఏ తెలుగు లిటరేచర్ చేసినటువంటి మీరు ఎట్లా సాధ్యమైందంటారు? అయితే ఉమ్, నేను కొన్ని కారణాల వల్ల ఉమ్, ఎంఏని సంపూర్ణం చేయలేకపోయాను. ఉమ్, మా నాన్నగారికి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అయిన తర్వాత ఉమ్, మా నాన్నగారికి ఉమ్, జబ్బు చేసింది. ఉమ్, దాంతో చదువు ఆపేసి ఉమ్, ఇంగ విపరీతంగా నాటకాలకి ఉమ్, ఉమ్, వెంట పడాల్సొచ్చిందనమాట. ఉమ్, ఉమ్, నాటకం రాత్రి నాటకం ఆడటం, ఉమ్, పొద్దున్నే కాలేజీకెళ్ళటం. ఉమ్, నిద్రుండేది. అంత శ్రమించేవాడిని. ఆహా, తెల్లవారులు నాటకాలు అక్కడ. అప్పుడు ఆ రోజుల్లో ఆ, రాత్రి 10, 11కి మొదలు పెడితే ఆ, మరి 5, 6 అయిపోయేది. ఉమ్, అలాంటి నాటకాలు. ఇక నిద్రపోయేవాడిని కాదు. మళ్ళీ వెంటనే కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. ఉమ్, అలా ఒక దీక్షతో చదువుకుని ఉమ్, నేను ఎంఏలో జాయిన్ అయ్యి ఉమ్, ఇట్లా చేశాను. ఉమ్, శ్రీతులు జయరాజ్ గారి అబ్బాయి నాకు క్లాస్మేట్ ఎంఏలో. ఉమ్, 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 అప్పుడు వారితో బాగా పరిచయం ఉండేది. ఉమ్, ఆహ్, అలా చదువు కొనసాగించాలి అనే పట్టుదలతోనే ఉమ్. చదువుకున్నాను నేను. చాలా సంతోషం సార్. ఆనందకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ డ్రెస్సు మేము ఏదో ప్రోగ్రామ్‌లో చూసినాం సార్. మళ్ళీ మా ఛానల్‌లో కనిపిస్తుంది. ఎక్కడ సార్? ఇది ఆ! బాలు గారి ఎపిసోడ్‌లో ఆ! పాడుతా తీయగలో వేసుకున్న డ్రెస్ ఇది. అబ్బబ్బబ్బబ్బా! ఈ డ్రెస్సు. మా ఛానల్ ధన్యమైంది. బాలు గారు ఆ! చూసి ఆ! ఆయన గొప్ప వ్యక్తిత్వం గల ఆ! మహా మనిషి ఆయన. ఆ! ఆయన ఏంటండి అసలు ఆ! అలా ఆయన మాటలు ఆ! మరి దైవ ఆశీర్వాదాల్లాగా అనిపిస్తాయి మనకి. అవునవునవును సార్. ఆ! రాజా హ్మ్. నువ్వే నాకంటే అందంగా ఉన్నావు అనేవాడు. ఆ! ఆయన సినిమా వారు ఆ! మనం ఏదో కాకతాళీయంగా ఆ! ఆ సరస్వతి మాత అనుగ్రహంతో ఆయన దర్శనం దొరికింది మనకి. ఆ! ఆయన అలా మాట్లాడేవారు. అంటే మనతో కించపరచకుండా ప్రోత్సహించాలా అదే అనేటువంటి కావచ్చు. అదే కావచ్చు. ఉండొచ్చు. వారి ఆ! ఉద్దేశ్యం ఏంటంటే ఆ! అసలు అదే. చిన్నతనం అనేటువంటిది అక్కడ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అది. కళాకారుణ్ణి ఆ మాట తీరు, నా హ్మ్. మాట తీరు, నా పాడే విధానం ఆ! వారిని బాగా ఆకట్టుకున్నాయి. అదే. మనలో ఇన్వాల్వ్ అయిపోతాడు. హ్మ్. మన మనస్సులో దూరిపోతారు. బాగా వింటాడు. హృదయంలో మన హృదయానికి హత్తుకుపోతారు అవును. బాలుగారు. అవునవును సార్. మరి చాలా వారితో మీకు సాంగత్యం ఎలా కుదిరింది ఈ పోటీ ప్రపంచంలో? వారితో హ్మ్. నాకు పాటలంటే కూడా చాలా చాలా ఇష్టం. ఆ! హ్మ్. ఆ వ్యసనంతో ఆ! ఆ వ్యసనం అనాలి ఇక ఆ! వ్యసనమే అనాలి. వ్యసనమేలే. ఆ! ఈటీవీ పాడుతా తీయగా షో చూస్తూ ఉండేవాడిని. ఆ! చూస్తూ ఉంటే ఆ! అందులో కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా నాకు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఆ! వాళ్ళ ద్వారా వెళ్ళి ఆ! నేను ఎట్లైనా ఆ! బాలు గారికి హ్మ్. ఈ పిల్లల చేత పద్యాలు పాడించాలి. హ్మ్.
భగవంతుడు ఉమ్, మనిషికి ఉమ్, నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తాడు అంటారు. ఉమ్, అందుకనే మన పెద్దవాళ్ళ ఆశీర్వాదంలో కూడా ఉమ్. నీవు శతమానం 100 భవతి. ఏళ్ళు చల్లగా ఉండరా, ఆ. శతమానం భవతి అనేటటువంటిది సంస్కృత ఆశీర్వాదం. ఆ, మన తెలుగు ఆశీర్వాదంలో ఆ, నాయన 100 ఏళ్ళు ఉండరా చల్లగా ఆ, అని అంటారు. ఆ, అలాగా నా పద్యానికి ఆ. 100 ఏళ్ల జీవితం, ఆ, 100 ఏళ్ల ఆయుష్ని ప్రసాదించాలి. ఉమ్, ప్రసాదించాలంటే తెచ్చిపెట్టాలి. ఆ, అందుకు ఉమ్, బాలుగారి షోని ఉమ్, నేను ఒక ఆయుధంలాగా ఆ, వాడుకోవాలి, ఆ, ఏదన్నా చేయాలి. ఆ, ఇన్నాళ్ళు పద్యనాటకంలో ఉన్నాం మనం ఆ, అని ఆ. ఒక ఆలోచన వచ్చింది. ఆ. ఇప్పుడు ఉదయాన్నే నా ఇష్టదైవ ప్రార్థన చేసుకుని ఆ. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను. ఆ. ఎవరు రాణిస్తారండి అక్కడ మనల్ని? ఉమ్, గేట్ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా వెళుతుంటే ఉమ్, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉమ్. నా కాలర్ పట్టుకుని వెనక్కి లాగేశారు. బాబా కాలర్ పట్టుకొని కాలర్ పట్టుకుని ఉమ్, "ఏ పో పో, నువ్వు పో పో" అని అన్నారు. ఆ, అనేసరికి నేను అప్పటికే ఉమ్, అమెరికా వెళ్ళి ఉమ్, ఎన్నడూ ఉమ్, మా చిన్న ఇంట్లో అన్నం తింటూ ఉంటే ఉమ్, విమానం ఇంటి మీద నుంచి జుమ్ అని వెళ్ళిపోతూ ఉండేది. ఉమ్, వెళ్ళిపోతూ ఉంటే ఆ ఎంగిల్ చేతితో వచ్చి ఆ పైకి చూసి ఆ విమానాన్ని, ఆ చక్రాలు కనపడ్డా, ఆ లైట్లు కనపడ్డా ఆ. ఓ విపరీతమైనటువంటి ఆ. అనుభూతిని పొంది ఆ. మళ్ళీ వచ్చి ఆ. అన్నం ఆ. కంప్లీట్ చేసేవాళ్ళు. ఆ. అలాంటి వాడిని ఆ. అమెరికాలో ఆ. 150 రోజులుండి ఆ. ఆ, 13 ఫ్లైట్స్ ఎక్కి దిగాను నేను, ఆ. ఆ. విమానాలు. అంటే బాలు గారిని కలవక ముందు బాలు గారిని కలవక ముందు సినిమా రచయిత ఆకెళ్ళ గారు శ్రీనాథుడు అనే నాటకాన్ని రాశారు. దానికి సంగీతం సమకూర్చాను నేను. ఓకే. దాంట్లో హీరో పాత్ర శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు వేశారు. వారి ఆకెళ్ళ గారి ద్వారా మేము అమెరికా వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళకి మన పద్య నాటకం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుగు వాళ్ళందరికీ వివరించి వచ్చాను. ఓకే. అప్పుడు నేను ఒక కళాకారుణ్ణి అనేటువంటి ఆత్మస్థైర్యం నా మనసులో ఉంది. నేను గుద్దితే ఈ గోడ పగిలిపోద్ది అని చెప్పటం గర్వం కాదు నా దృష్టిలో. వాడి ధీమా అది వాడి పని యొక్క కాన్ఫిడెంట్ నైపుణ్యత, కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం చెప్తున్నాడు తప్ప ఎంత గర్విష్ఠురా అని అనుకోకూడదు. నమ్మకం చెప్తున్నాడు. అలాగా నేను ఏ నాటకాన్నైనా శుద్ధంగా ఒక పాట ట్యూన్ చేయాలి అని అంటే డెఫినెట్ గా చేస్తాం. ఇప్పుడు పుణ్యభూమి నా దేశం నమోము నమామి అని జాలాది గారు రాశారు. ఆయన మాకు పెదనాన్న గారు, మా బంధువులే. నా కుటుంబంలో ఉంది కాబట్టి ఆ సాహిత్య సంపద, అందుకని ఆ మాట, ఆ తీరు అదంతా నాకు మా కుటుంబాల్లో వచ్చినాయి. అదంతా మా అమ్మ ఆశీర్వాదం మాకు రావటం. అలాగా నన్ను ఆ సెక్యూరిటీ వాడు కాలర్ పట్టి లాగేశాడు. కళ్ళమట నీళ్ళు వచ్చేసినాయి. అంతే కదా, అమెరికా తిరిగి వచ్చినటువంటి అలాంటి కళాకారుడికి ఇది అవమానం. ఆ ఫీలింగ్ వచ్చేసింది నా మనసులో, బాధ వచ్చేసి చేసేది ఏముంటది, ఇంకా పంపడు. బాలుగారి షో జరుగుతుందంటే అస్సలు పంపడు. సరేను వెనక్కి వచ్చేసాను. నేను కీబోర్డు నాటకానికి ఇంతకు ముందు రంగస్థలంలో పెద్ద నాటకాలకి, పద్య నాటకాలకి లెగ్ హార్మోని, ఎలాగో క్లారినెట్, డోలక్ ఉండేవి. సాంఘిక నాటకాలకి హ్యాండ్ బాక్స్, చేతితో వాయించే సింగిల్ హ్యాండ్ బాక్స్, హార్మోనియం, డోలక్ అవి ఉండేవి. అయితే ఈ సాంఘిక నాటకాలకి మనవాళ్ళు, బావా నీ అన్నదమ్ములందరూ కుశలమేనా అన్న డైలాగ్ మొదలెట్టిన కానించి మనవాళ్ళు ఈ నొక్కుళ్ళు, కుయ్యం కుయ్యంలు ఇవన్నీ చాలా విపరీతంగా ఉంటాయి. ఇది కాదు, మనం ఆ నేపథ్యానికి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కి ఒక అందమైనటువంటి తీరు తీసుకురావాలని మొట్టమొదటిసారిగా 1990వ సంవత్సరంలో నాటక రంగానికి ఎలక్ట్రానిక్ కీబోర్డు ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంగీత దర్శకుడిని నేను. అప్పటికి నేను టీవీ సీరియల్స్ కి ఒక 5-6 టీవీ సీరియల్స్ కూడా నేను మ్యూజిక్ చేసున్నా. ఇన్ని ఘనతలు నా దగ్గరుండి అక్కడ సెక్యూరిటీ వాడు పంపపోయేసరికి వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే నా ఏడుపు ఆ భగవంతుడు విన్నట్టున్నాడు. వీడిని ఓదార్చాలనుకున్నాడు. కీబోర్డుకి రిపేర్ వచ్చింది. అది రిపేర్ చేద్దామని రిపేరర్ దగ్గరికి తీసుకెళ్ళా. ఎవరో వెళ్తే శ్యామ్ గారని ఆయన రిపేర్ చేస్తారు. రిపేర్ చేయిస్తూ వారిని నేను అన్నగారు అని సంబోధించి, ఇట్లా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను,
అక్కడ గురకవాడు నన్ను ఇలా చేశాడు. ఉమ్. వారికి కూడా పద్య నాటకాలంటే మహా ఇంట్రెస్ట్. ఉమ్. హార్మోనియం వాయిస్తాను కదా, ఉమ్. హార్మోనియం వాయిస్తుంటే అబ్బా ఏం వాయిస్తున్నావు తమ్ముడు హార్మోనియం, ఉమ్. అద్భుతం ఉమ్. అద్భుతం అద్భుతం అని నన్ను బాగా పొగిడేవారు. ఉమ్. ఆ హ్యాండ్ నేను ఇలా వినలేదు. ఉమ్. ఆయన సాక్స్ఫోన్ వాయిస్తారట. ఉమ్. ఉమ్. సాక్స్ఫోన్ అని ఉమ్. ఉంటుంది ఒక ఉమ్. వాయిద్యం, ఉమ్. ఉమ్. క్లారినెట్ ఉమ్. కాకుండా ఉమ్. అది వాయిస్తారట. ఉమ్. గిటారిస్ట్ ఆయన. ఉమ్. ఆయన కూడా సంగీతంతో ప్రమేయం ఉంది కాబట్టి ప్లస్ కీబోర్డ్స్ రిపేర్ చేస్తారు. ఉమ్. అలా చేసి అందులో మనకు ఒక ఆయన కీబోర్డ్ వాయించి ఆయన తెలుసు నాకు. ఉమ్. ఇట్లా అవమానం జరిగిందన్న నన్ను ఉమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉమ్. వెళ్ళలేదు, బాలుగారిని కలవాలి, ఉమ్. ఇది నా ప్లాను అని నా ఉద్దేశం వారితో చెప్పాను. ఉమ్. చాలా సంతోషించి మనకు తెలిసిన అబ్బాయి ఎక్కడ కీబోర్డ్ వాయిస్తాడు, ఉమ్. నువ్వు ఆయనతో వెళ్ళి అన్నారు. ఉమ్. అని ఇక వారి కీబోర్డ్ని వేరే చేతిలో మేము పట్టుకుని ఆ. జాగ్రత్తగా ఆ. రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళాను. ఆహా. ఆ బాలు గారు దర్శనం దొరికింది. ఆ. బాలు గారికి నమస్కారం పెట్టి, ఆ. ఎవరు మీరు? ఉమ్. అయ్యా నేను ఇట్లా హార్మోనిస్ట్, ఉమ్. నేను మీ షోలో ఉమ్. పిల్లల చేత పద్యాలు పాడి ఉమ్. అలాగా ఏం పద్యాలు పాడిస్తారు? ఉమ్. నాటకం పద్యాలు పాడిస్తానండి. ఉమ్. అలాగే సరే, అయితే మేము కొన్ని పద్యాలు మీకు పంపిస్తాం, ఉమ్. వాటిని మీరు ట్యూన్ చేసి ఉమ్. ఆ, పిల్లలకి నేర్పించాలి అన్నారు. ఉమ్. సరేనండి. కొన్నాళ్ళు పిల్లలు గాత్రాలు పోతే పద్యాలు పాడితే అని ఏదో చెప్పుంటారు వాళ్ళకి. ఉమ్. కొంత వాళ్ళు కూడా కొద్దిగా సందిగ్ధంలో ఉన్న తర్వాత ఒకనొక సందర్భంలో ఉమ్. వాళ్ళు ఆ సందిగ్ధాన్ని వదిలిపెట్టేసి ఉమ్. ఇక పద్యం నేర్చుకోవాలి, ఉమ్. నేర్చుకుంటేనే ఇది అని చెప్పేసి రోజు మా ఇంటికి కారు వచ్చేది. ఇక్కడికి వచ్చేవాళ్ళ సార్? ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆ. ఇదే హార్మోనియం తీసుకుని ఆ. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆ. పద్యాలు నేర్పించడంలో, ఆ. షూటింగ్స్ లో పాల్గొనేవాళ్ళం. ఉమ్. బాలు గారు ఈ ఎపిసోడ్స్ కి సహకరించకపోతే ఉమ్. ఈ పద్యానికి అంత కీర్తి వచ్చేది కాదు. ఉమ్. పిల్లలకి ఉమ్. పద్యాలు నేర్పించి షో మొదలు పెట్టాం. ఉమ్. ఎన్నో ఎంతమందికి నేర్పించినారు సార్ మీరు అక్కడ? సుమారుగా 15 మందికి. 15 మందికి. ఒక 5-6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ. ఆ. 15 మందికి నేర్పించాను. ఆ. ఆ, ఒక్కొక్క పద్యం పిల్లలు నేర్చుకోవటానికి కూడా ఆ. కొద్దిగా అవస్థపడ్డారు. ఆ. అవస్థపడ్డా కూడా అవన్నీ సవరింపులు చేసి ఆ. పద్యాన్ని పరిపక్వంగా రావాలి. ఎందుకంటే ఆ. అది ఒక క్రెడిబుల్ ఆ. గొప్ప రియాలిటీ షో. ఆ. పాడుతా తీయగంటే ఆ. గొప్ప రియాలిటీ షో. ఆ. అందులో నాకు విజయం దక్కితే ఆ. పెద్దల ఆశీర్వాదం దొరుకుద్ది. ఆ. నేను ఓడిపోతే ఆ. వాడికి ఎందుకురా ఈ వేషాలు, వేధ వేషాలు అని అందరూ అని నన్ను తిడతారు. దెప్పి పొడిచే వాళ్ళు చాలా మంది మరి ఉంటారు. మరి కదా లోకం కదా, వాడికి ఏమొచ్చురా అంటారు ముందు. వాడికి ఎందుకురా ఈ షో అంత చండాలం చేసేసాడు అని అంటారు. అలా జరక్కోకుండా పిల్లలకి ధీమాగా నేర్పి ఎన్నో ఏళ్ళు పద్యం పాడించా. సుగంధిని, సుగంధిని, శివాని. శివాని, సుగంధిని బ్యాచ్ తర్వాత ముందు శివాని, జగద్ధాత్రి, ప్రియమ్మ, స్వాతి, మరి వంశీ, వీళ్ళంతా ప్రవీణ్ బాబు, వాళ్ళంతా ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ లో పాడించాను వాళ్ళ చేత. పద్యం విని బాలు గారు ఏడ్ చేశారు షూటింగ్ లో. శివాని పద్యాన్ని విని సార్. శివాని పద్యాన్ని విని ఏడ్ చేస్తే చాలా బాగా పాడాము. ఆఫ్ ది స్క్రీన్ చాలా మాటలు మాట్లాడేవారు బాలు గారు. అసలు ఏంటి రాజ్బాబు గారు మీ చేతులు ఎముకలు ఏమన్నా ఉన్నాయా లేవా, ఏంటి మీరు వాయించడం ఏంటి అని అంటే, అయ్యా మీ ఆశీర్వాదంతో వాయిస్తున్నాను, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెయ్యాలని నేను పట్టుపట్టుకుని వచ్చాను, మీ ఆదరణ దొరికింది నాకు, చాలా సంతోషం సార్ అని బాలు గారికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. అప్పుడు ఆ ఎపిసోడ్స్ చూసి 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 ఎంతో మంది నాకు ఫోన్లు చేసేవారు. చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి పెద్ద ఆయన ఫోన్లు చేశారు. హోసూరి యూనివర్సిటీ మార్కండేయ శర్మ గారు అంట, ఆయన అక్కడ డీన్ అంట. వారు మనకు తెలీదు, ఎంతో మంది అభినందనలు వస్తాయి కదా బాబు, అప్పుడు నువ్వు ఎందుకు చేశారు ఈ బాలు గారి షోలో మీకు ఎలా కలిగింది అని అంటే ఇదే చెప్పాను, పద్యనాటకానికి మనం ఏమన్నా చెయ్యాలి, 100 ఏళ్ళు అటువంటి చిరస్థాయి కీర్తి తీసుకురావాలి అని ఓ ప్రయత్నం చేశానండి. అందులో మీరు ఇప్పుడు నన్ను
అభినందిస్తున్నారంటే ఉమ్, నేను సఫలీకృతుడిని అయినట్టే అని అనుకుంటున్నాను ఉమ్, అని చెప్పాను వారికి ఉమ్, సమాధానం. ఉమ్, సరే బాబు అన్నారు. ఉమ్, తర్వాత మొన్న జనవరి 21లో 2021లో ఉమ్, వారు, బాబు నేను నీతో అప్పుడు మాట్లాడాను ఉమ్, గుర్తుందా అన్నారు. ఉమ్, ఏం ఉమ్, గుర్తుంటుంది ఉమ్, అమ్మ అని, అయ్యా అయ్యా గుర్తుంది సరే, ఉమ్, నీకు గుర్తులేదులే మర్చిపోయావు, ఉమ్, నేను రిటైర్ అయిపోతున్నాను, ఉమ్, ఆ సందర్భంగా మీకు మా యూనివర్సిటీ నుంచి ఉమ్. గౌరవ డాక్టరేట్ ఇస్తున్నాను. ఆ, డాక్టరేట్ ఇచ్చారు. నేను బెంగళూరు వెళ్ళి ఆ, డాక్టరేట్ తీసుకుని ఓకే. వచ్చాను. మీకు మా ఇవాళ తేనె తెలుగు ఛానల్ ద్వారా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్. అదేనండి. శుభాభినందనలు. ఇప్పుడు ఉమ్, ఒక కళ యాచకో యాచక శత్రుహు ఉమ్, అనేటటువంటిది ఉమ్, ఒక సామెత. ఉమ్, ఉమ్. అందరూ అడుక్కునే వాళ్ళేనట, ఆ, బిచ్చగాళ్ళేనట. ఆ, కానీ వీడు ఎక్కువ అడుక్కుంటే వీడికి పడదు, ఆ, వాడు ఎక్కువ అడుక్కుంటే వాడికి పడదు. ఆ, ఆ, అట్లా ఒకరిని చూస్తే ఒకడు. ఆ, ఈ కళాకారుల్లో ఆ, ఓ రకమైనటువంటి ఆ, ఈర్ష్య స్వభావాలు చాలా ఉన్నాయి. ఆ. అలాంటిది పిలిచి ఎవరు దండేస్తారు? ఎవరేస్తారు? పిలిచి ఎవరు దండైనటువంటి ఆ కళాకారుడికి ఆ, ఆ మహానుభావుడు ఆ, పిలిచి వాళ్ళ యూనివర్సిటీ తరఫు నుంచి ఆ. డాక్టరేట్ ఇవ్వటం అంటే చాలా సంతోషం సార్. మీరు మంచి అచీవ్మెంట్ చేసుకున్నారు, సొంతం అది చేసుకున్నారు. అది నా అదృష్టం అన్నమాట. ఉమ్, ఇప్పుడు విమానం ఎక్కటం ఉమ్, కళాకారుడిగా ఉమ్, నా అదృష్టం. ఉమ్, మరి బాలు గారిని కలవటం, మహానుభావుని ఉమ్, కలవటం, ఉమ్, అది నా అదృష్టం. ఉమ్, మరి డాక్టరేట్ తీసుకోవటం ఉమ్, నా అదృష్టం. ఉమ్, అయితే నాకు సంగీతపరమైనటువంటి, నాటకపరమైనటువంటి ధీమా చాలా ఉంది నాకు. ఉమ్, ఇప్పుడు మేఘ సందేశం నాటకం, సంస్కృత నాటకం కాళిదాస్ గారు రాశారు, ఉమ్, మహాకవి కాళిదాస్ ఉమ్, రాశాడు. ఉమ్, ఆ నాటకం వచ్చినా కూడా ఉమ్, నేను సంగీతం సమకూర్చగలను ఉమ్, అనే ధీమా ఉమ్. నాకుంది. ఉంది సార్. ఎందుకంటే ఇవాళ నా సోదరులు హార్మోనియం చాలా బ్రహ్మాండంగా వాయించే వాళ్ళు ఉన్నారు, నాకంటే కూడా గొప్పగా వాయించేసే వాళ్ళు ఉన్నారు. అవునులేదు సార్. ఆ, కానీ పద్యం చెప్పేవాళ్ళు కనపట్టలేదు. ఆ, ఆ, ఇప్పుడు ఇందాక నా శిష్యుడు ఆ, పద్యాలు పాడాడు, ఆ, ఒకటి అర చిన్న చిన్న తప్పులు ఎందుకు ఒప్పుకోవాలి? ఆ, ఆ తప్పులతో ఆ. అర్థం మారిపోతుంది, అర్థం మారిపోతుంది. అది అలాగనే తప్పుల తడకలాగా మారిపోతుంది. తరకలాగా మాడిపోతుంది. ఆ, ఎవరయ్యా ఇప్పుడు ఇలాంటి పెద్దవారు, మన రావు గారు లాంటి పెద్దవారు, ఎవరయ్యా బాబు పద్యం బాగా పాడుతున్నావు, ఎవరు నేర్పారు అని అంటారు. ఆ. రాజబాబు గారు నేర్పారండి. ఆ. అది జనరల్ గా సహజం కదా, ఆహా. గురువు గారి పేరు చెప్పేస్తారు. ఉమ్, అది చెప్పాడా, అదేమిటయ్యా ప్రేమ మీద అని పాడావు, ప్రేమ మీర కదా, ఆ, ఆ కుటుంబము ప్రేమ పేరు మీ మీర ఆ, అనాలి. ఆ, నువ్వు ఏంటి మీద అని పాడుతున్నావు, ఎవరు చెప్పారు, అట్లా చెప్పాడు రాజబాబు గారు ఆ, అనంట. ఆ, అందుకని నేను నా శిష్యులకి తప్పు నాకు తెలిసి ఉన్నంత వరకు ఆ, ఆ. ఇది తప్పు అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ. ఒప్పుకోను. అవునులే సార్. నా శిష్యుడైనా ఒకటే, నా తమ్ముడైనా ఒకటే. అంతే అంతే కదా. ఎవరికైనా సరే తప్పు రంగస్థలం మీద తప్పు చేయటం అంటే మహాపాపం కింద పెద్దవాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. ఉమ్, తప్పు చేయకూడదు. ఉమ్, సరస్వతి మాతతో సమానం. ఉమ్. అక్కడ తప్పు చేసావంటే నువ్వు కావాలని ఆ తప్పు చేసినట్టుగా భావన వస్తుంది అనమాట. మరి నేను విన్నటువంటిది ఏమంటే, బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని ఒక పద్యాన్ని పాడమని చెప్పి మీ యొక్క గాత్రాన్ని, మీ యొక్క వాయిద్యాన్ని పరీక్షించినారని తెలుసుకున్నాను. పరీక్షిస్తారు ఆయన. ఆ, ఏ పద్యం పద్యాన్ని పాడారు సార్ ఆ ఎన్నో సమయంలో? ఏళ్ళు గతించిపోయినవని పద్యం పాడాను. ఆహా, అది విని వారు చాలా ఆ, బాగుంది బాబు ఆ, పద్యం, ఆ. అద్భుతంగా పాడారు మీరు. మీరన్నారు కింగ్ మేకర్‌ని అని చాలామంది అంటుంటారు గదా! అట్లాంటి వాళ్ళలో నేను కింగ్‌ని గాదు అంటారు. అవును. మరి యువ కింగులను తయారు చేసినటువంటి ఇప్పుడు నా శిష్యుడు రాణి ఒకడు వీళ్ళందరిని మంగపతిరావు పాడాడు కదా ఆ, పద్యం, ఆ, ఆ. వీళ్ళంతా నా శిష్యులే. మరి అవును. ఈ అబ్బాయి మామిడి సంజీవరావు ఆ. దుర్యోధనుడిగా తయారు చేశాను, ఆ, జగ్గయ్య గారినేమో కర్ణుడిగా తయారు చేశాను, ఆ. అన్నయ్య తెనాలి పంతులు గారు అయితే ఆ. వారు కమ్మటి గాత్రంతో ఆ. వారు చక్కటి పద్యాలు పాడతారు. ఆ, వారు చాలా సంగీతం కొంతమందికి ఇది ఉమ్. పౌరాణిక కళాకారులకి గాత్ర మాధుర్యం చాలా ప్రధానమైంది. అవునవును. గాత్ర మాధుర్యమే కావాలి మెయిన్. మరి మీరే ఆ పాడుతా తీయగలో ఎన్నో ఏళ్లను పరిచయం చేసిన మీరే ఆ ఎన్నో ఏళ్ళు పద్యాన్ని పాడితే ఎట్లుంటుందో చూద్దాం సార్. పాడితే అంత బాగుండకపోవచ్చు. లేదు సార్, బాగా లేకపోయినా అంతే సార్. ఇప్పుడు తల్లి ఆమె యొక్క రూపురేఖలు మారిపోయినా కానీ తల్లి కాకుండా పోతుందే. అదే నేను చెప్పాను కదా, నేను గాయకుడు తల్లి అంటే మనకి ఏవగింపు కాదు కదా. అంటే నేను ఒక పువ్వుల దండ కావాలి అని అంటే ఆ, 10 పువ్వులు కావాలి, ఆ, మరి దవనం కావాలి, ఆ, దారం కావాలి, ఆ, అవన్నీ సమకూర్చి పేర్చి కూర్చేవాడిని ఆ, నేను. ఆ, అవి ఒక పూలదండ రెడీమేడ్ గా తీసుకురావంటే నా వల్ల కాదు. అలాగే ఇప్పుడు నా శిష్యులు పాడినట్టు, ఇప్పుడు మా శిష్యుడు పాడాడు, ఆ. వాడు పాడినట్టుగా నువ్వు వాడికంటే అమోఘంగా పాడంటే నేను పాడలేను. ఆ, ఆ, ఆ.
నేను ఇది అక్కడ పెట్టబోయ్, ఈ సంగతి అక్కడ పెట్టబోయ్, ఇది ఇలా అనబోయ్, ఇది ఎలా అను, ఆ పద్యం అయిపోయిన తర్వాత ఈ సంగతి ఇలా అనబోయ్ అని నేను ఒక మార్పులు చేర్పులు చేసి శిష్యుని తయారు చేసి రంగస్థలం ఎక్కిస్తాను. అట్లా దాన్ని చాలా ధీమాగా చేస్తాను. అయితే ఎన్నో ఏళ్ళు పద్యం ఇప్పుడు మహానుభావులు గొప్పవాళ్ళు మరి హరిశ్చంద్ర నాటకానికి ప్రాణప్రదం చేసినటువంటి బండారు రామారావు గారు, డివి సుబ్బారావు గారు, చేమకుర్తి నాగేశ్వరరావు గారు. చేమకుర్తి నాగేశ్వరరావు గారికి కూడా నేను చాలా నాటకాలు వాయించాను. హరిశ్చంద్ర పాత్ర చాలా బాగా పాడేవారు. చాలా బాగుంది తమ్ముడు నీ హ్యాండ్, చాలా పాడటానికి అనువుగా ఉంది నీ చెయ్యి అని మెచ్చుకునేవారు నన్ను. విజయరాజు గారి చంద్రమతి పాత్రకు కూడా నేను కొన్ని నాటకాలు వాయించాను. అట్లా మరి ఇప్పుడు పద్యం పాడమంటావా? పాడండి సార్, ఎలా ఉంటుందో చూద్దాం. ఏమి కాదు. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి ఈ భూమిలోనే అనే డైలాగు నా పద్యాల్లో ఉంది. ఈ డైలాగ్ క్రియేషన్ అంతా నాది. ఆ డైలాగు అలా ఉంటే బాగుంటుంది అని జాషువా గారి పద్యాలు మొత్తం స్టడీ చేసిన తర్వాత ఓ రకమైనటువంటి భావనతో ఈ భూమిలోనే అనే మాటను నేను సృష్టించి ఈటీవీ పాడుతా తీగ పద్యాల్లో పెట్టాను. ఇప్పుడు ఎన్నో ఏళ్ళు ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. ఒకడైనను లేచిన అయ్యో ఎన్నాళ్ళి చలనంబులేని శయనం ఏ కన్నులు అల్లాడిరో కన్నీటంబడి కాలిపోయినది ఆచారము ఈ రాగం మన కళాకారులు ఏంటంటే డ్రామా కళాకారులు తోడి తోడి అంటారు. తోడి వాయించండి, శివరంజని వాయించండి అని. తోడి అంటే వేరే రాగం ఉంది, ఇది సింధు భైరవి అనాలి లేదా హిందుస్థాన్ తోడి అనాలి. దానికి దీనికి తేడా ఏం సార్? నోట్స్ నోట్స్ అక్షరాలు చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. శుద్ధ తోడి, అది తోడి అనగానే శుద్ధ తోడి.
దీని సింధు భైరవి అనాలి. దీన్ని తోడి అని అనగానే మన హార్మోనిస్టులు అందరూ తోడని ఇది వాయిస్తారు. అవును సార్. ఇది సింధు భైరవి అనాలి, లేదా హిందుస్థాన్ తోడి అనాలి. ఈ పద్యం బాలు గారికి నేను వినిపించేసరికి వారి మనస్సు కలిగి చక్కగా ఆ కార్యక్రమానికి ఒప్పుకుని, ఆ పాప పాడేటప్పుడు షూటింగ్ లో మధ్యలో ఏడ్చి ఆయన చాలా బాగుందండి మనస్సు. జాషువా గారు విపరీతమైనటువంటి భావన ఆయన పద్యంలో ఉందండి. ఆ భావనకి తగ్గట్టుగా మీ సంగీత సమకూర్పు చాలా బాగుందండి అనేవారు. మరి పిల్లలు పాటలు పాడటానికి లైట్ గా పాడతారు కాబట్టి ఈ పద్యం చాలా సాంప్రదాయ కళ, మన తెలుగు వారికే సొంతమైనటువంటిది ఈ పద్యం. దీన్ని ఆ స్థాయి కోసం మందర, మధ్యమ, తారస్థాయి 3 స్థాయిల్లో ఆ గాత్రాన్ని సంధించి ఆ స్థాయిని పట్టుకుంటేనే ఆ పద్యం యొక్క ఒక సొగసు మనకు దొరుకుతుంది. కాబట్టి అవి పిల్లలు చాలా బాగా ఆ స్థాయిని పట్టుకోవటానికి వాళ్ళు పడే అవస్థ నేను చూసి చాలా ఆనందపడుతున్నానని బాలు గారు చాలా చక్కగా నాకు ప్రశంసలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. చాలా ఆనందం సార్. ఈ రంగస్థల ప్రస్థానంలో పాడుతా తీయగా అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మామూలుగా ఆర్థికంగా కూడా ఏమన్నా అంటే ఆర్థికంగా అంటే నేను వారి దగ్గర నుంచి ఒక రూపాయి ఆశపడలేదండి. అయితే కరోనా టైంలో నాకు వారి సొమ్ము నుంచి నాకు డబ్బులు పంపారు. ఎవరు? బాలు గారు. అనుభవుడు. రాజా, ఉన్నప్పుడు తిందాం, ఉన్నప్పుడు మనకిష్టమైంది తిందాం, లేనప్పుడు మజ్జిగన్నమే తిందాం అనేటటువంటి భావన ఉన్న గొప్ప వ్యక్తి. మరి అవును సార్. అంత రేంజ్ లో కోట్లకు అధిపతి బాలు గారు అంటే ఆ రేంజ్ లో కూడా ఆ మాట మాట్లాడారంటే నువ్వు క్షేమంగా ఉండాలి రాజా, నువ్వు ఉండాలి, 10 మందికి సంగీత విద్యని ధారపోయాలి, అందుకని ఏదో రాముడికి ఉడత సాయంలాగా నేను నీకు సాయం చేస్తున్నాను. ఆయన ఫోన్ చేయగానే ఫోన్ చేయాలంటే ఆయన మెసేజ్ మాట్లాడి మెసేజ్ పంపిస్తారు. అంటే ఫోన్ చేసి మనం ఫోన్ ఎత్తేంత వరకు ఆగరు. ఆయనకి ఆ మూడ్ మళ్ళీ మారిపోతుందేమోనని మెసేజ్లు స్టిల్ ఐ హవ్ గాట్ మన ఫోన్ లో ఇంకా ఆ మెసేజ్లు, బాలు గారి వాయిస్ మెసేజ్లు. సార్, మేమందరూ కూడా దాదాపుగా యావత్ తెలుగు రాష్ట్రాలు పాట అనేటువంటిది తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా బాలు గారు మనకు దూరమైనప్పుడు బాధపడ్డాం. బాలు గారు సైన్ చేసిన తర్వాత 46 46 రాస్తారు. ఆయన పుట్టిన తేదీ 4 తేదీ 6వ నెల 1946, 46వ సంవత్సరం. ఆయన రాయటి కింద 46 అని రాస్తే ఏంటరా 46 రాశారని మనం విచిత్రంగా చూడాల్సిన సందర్భం అది. 4వ తేదీ 6వ నెల 46వ సంవత్సరం. 46 రాకముందు. అయితే బాలు గారు చేసినటువంటి ఈ సహాయం ద్వారా నా పద్యం 100 ఏళ్ళు నిలబడుతుంది. ఇవాళ మనిషి జీవితం గ్యారెంటీ లేదు సార్, మనం ఉండొచ్చు పోవచ్చు. మరి నా పద్యం అయితే ఈ చిరస్థాయిగా ఆ యూట్యూబ్ ఛానల్స్ లో నిలబడిపోయింది, మంచి పేరు వచ్చింది. వాళ్ళ ప్రపంచం అంతా నన్ను గుర్తుపడుతుంది. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర మీరు ఎంత అనుకోవగా ఉన్నారో, ఇంత స్థాయికి ఎదిగినా కూడా అదే అనుకోవ కనిపిస్తుంది సార్ మీలో. మరి అణుకువ లేకపోతే కళాకారుడికి అది యశస్సు రాదు. అవును సార్, చాలా మంది రావు గారి ముందు చెప్తున్నాను, అణుకువగా ఉండాలి. ఆయన ఒక సంస్కార గని బాలసుబ్రహ్మణ్యం గారు. వారి దగ్గర చాలా నేర్చుకున్నాం. మరి సి నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు, మీకు గురువు గారు, విజయభాస్కర్ గారు, మరి ఎంతో 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 నా పద్య నాటకాలు నేను త్యాగరాయ గాన సభలో వేసినప్పుడు సినారే, రమణాచారి గారు, విజయభాస్కర్ గారు, మరి నాటక రంగం మీద ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ వచ్చి ముందు వరుసలో కూర్చుంటేనే నేను నాటకం వేసేవాడిని. నారాయణ రెడ్డి గారు లేనిదే నా ప్రదర్శన ఉండేది కాదు. అంటే మీరు హార్మోనిస్ట్ గానా లేకపోతే పాత్రధారి గానా? హార్మోనిస్ట్ గాని నాటకం జరుగుతుంది అనుకో, ఇప్పుడు ఇట్లా ఇందాక నా శిష్యుడు పాడాడు పద్యం, మర్చిపోయాడు ఒక లైన్ పద్యం, తక్కువనే అట్లా అందించేవాడిని. ఆ సందర్భాలకి నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు ముగ్ధులైపోయేవాళ్ళు. అరే హార్మోనిస్ట్ అంటే నాటకం మొత్తం ప్రతి పదం ప్రతి మాట
ఆయన చేతిలో ఉండాలి. లేకపోతే వాడు మర్చిపోతే ఏం చేస్తాడు, అక్కడ ఆగిపోతాడు. అక్కడ నాటకం అంతా అపహాస్యం పాలవుతుంది. అభాసు పాలు అంటారే, అపహాస్యం పాలైపోతుంది, హేళనైపోతుంది. అక్కడ ఆగిపోయాడు అనుకో, మనవాడు ఆగిపోయినట్టుగా కనపడిపోతాడు ప్రేక్షకుడికి. పోనీ వాడేమన్నా నాగ్గా తప్పుకుంటాడా, సమయస్ఫూర్తిగా తప్పుకుంటాడా? తప్పుకోడు. ఓ తప్పు చేసిన వాళ్ళలాగా దొరికిపోతాడు. ఆ ఆగిపోయాడు అనగానే టక్మని విసిరేవాడు. వీడు ఎందుకు ఆగాడో నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన వాడిని కాబట్టి ఎందుకు ఆగాడని తెలిసిపోయి అలా సందర్భాల్లో చాలా సాన్నిహిత్యం నారాయణ రెడ్డి గారి దగ్గర నాకు దొరికింది. వారు రాజా నాటక రంగానికి నువ్వు ఒక మణిపూసవి, నువ్వు దొరకటం చాలా అదృష్టం అని అన్నారు. శ్రీయుతులు రమణాచారి గారు నా ఎపిసోడ్స్ చూశారట. నేను ఏదో చేసాం అయ్యా, నేనేదో పెద్ద ఘనకార్యం చేశాను, మీరు చూడండి అని చెప్పటం ఎందుకు అని నేను సైలెంట్ గా ఉన్నా. వారితో ఓ పని ఉండి బాగా కార్యక్రమాలకి వారు నిజంగా కృష్ణదేవరాయల అంతటి మహానుభావులు, మహాదాత. రమణాచారి గారు కార్యక్రమం, అయ్యా ఈ కార్యక్రమం పెట్టాము, దీనికి ఏమన్నా మీకు సహాయం కావాలి మాకు అని అంటే, వారి దగ్గర లేకపోయినా చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపించి, ఇట్లా మా రాజుబాబు వస్తున్నాడండి, మీరేమన్నా హెల్ప్ చేసి పెట్టండి అని చెప్పాము. మంచి గుణం ఉన్నటువంటి మల్లె పువ్వు లాంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి మా రమణాచారి గారు. నాటకానికి నువ్వు ఉండాలి రాజా అని నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు వీళ్ళంతా కూడా నాటకాన్ని బాగా ఆదరించేవాళ్ళు. ఆ సందర్భంలోనే చాలా చాలా మంచి మంచి విషయాలు నాటకం గురించి కావాలనంటే రాజుబాబు, నాటకం పద్య నాటకం అని అంటే రాజుబాబు అనే స్థాయి తీసుకొచ్చారు. మీరు మీ ఎదుగుదలని మీ అమ్మ నాన్నగారు చూసారా సార్? నా అమ్మ చూసింది, నాన్నగారు చూడలేదు. అమ్మ చూసింది. అమ్మ ఉంది, ఇంకా అమ్మకి 85 ఏళ్ళు అమ్మ ఉంది. ఆ మధ్యన హృద్రోగం వచ్చింది, అమ్మకి ఆపరేషన్ అది చేయించి అమ్మ కాస్తంతా, అంటే నాటక రంగంలో నాటకాలు వేయడం ఆపేసేటటువంటి పరిస్థితుల్లో నేను ఇంక భవిష్యత్తులో నాటకాలు ఆడలేను అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అమ్మకు వేషం వేసి మీరు ఇద్దరు అన్నదమ్ములు ఫోటో తీయించుకున్నారని విన్నాను. అదే అమ్మ ఫోటో. ఆ టైంలో ఇంకా అప్పటికి నాన్నగారు కాలం చేశారు. ఇక ఆ టైంలో ఇంకా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఇక అమ్మ ఒక్క వేషం కూడా, ఒక్క నాటకం కూడా వేయలే. వెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు ఆవిడకి కూడా. ఇక ఆయన ఉంటే వేషం వెయ్యి జానకి అనేవారు మా నాన్న, మా అమ్మని. వేషం వేయి జానకి అంటే వేద్దాంలేండి, మళ్ళీ ఒక వారం రోజులు సాధన చేసి వెయ్యాలి కదా అని ఇది ఉండేది. ఆ అమ్మ ఆయన నాన్నగారు పోవటంతోనే వదిలేసింది. అప్పుడు వేషం చేయించాము మా అమ్మకి. వేషం వేయించి ఆఖరి ప్రదర్శన మేము అన్నదమ్ములు ఇద్దరం ఆ ఫోటో దిగాము. అన్నదమ్ములు అంటే గుర్తుకొస్తుంది, కదిరిలో గుమ్మడి గోపాలకృష్ణ గారు యోగి వేమన నాటకాన్ని ప్రదర్శించారు. అవును, వేశారు. ఆ రోజు మీ తమ్ముడి యొక్క ప్రదర్శన చూశాను. ఎంత అద్భుతమైనటువంటి గాత్రము. అవునండి, నేను చాలా బాగా మెచ్చేటటువంటి కళాకారులు వారొకరు. మరి వారు నెక్స్ట్ విజిట్ లో వారు దొరికితే కూడా వారితో తప్పనిసరిగా చేయండి. తమ్ముడికి చాలా మీరే శిక్షణ ఇచ్చినారు అని. కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చా. ఇలా తలుపేసేసి మేమిద్దరమే, ఎక్కడ మాట తేడా రాకూడదు, భాష తేడా రాకూడదు, అక్కడ ఎంత గంభీరమైన సౌండ్ కావాలి, అక్కడ ఎంత లలితంగా అనాలి, ఇవన్నీ కూడా నేర్పించి బాబురాజుకి నేను నేర్పించి ప్రప్రథమంగా డైరెక్ట్ గా చింతామణి నాటకంలో భవానీ వేశాడు. తర్వాత కృష్ణరాయబారంలో సెంటర్ సీన్ కృష్ణుడు. కృష్ణరాయబారంలో ఒక కళాకారుడు పేరు తెచ్చుకోవాలంటే కృష్ణ పాత్ర, దుర్యోధన పాత్ర, కర్ణ పాత్ర, అశ్వత్థామ, ప్రతి పాత్రకి మంచి అవకాశం ఉన్నటువంటి నాటకం అది. కృష్ణరాయబారం నాటకంలో కళాకారుడు, పద్య నాటకం కళాకారుడు పేరు తెచ్చుకోలేదంటే వాడు ఒక రకంగా పనికిరానట్టే. ఇప్పుడు కృష్ణుడి పాత్ర వరుసనే 4 పద్యాలు రాశారు కవి గారు. తమ్ముని కొడుకులు సగపాలి, తనయులు వినిచెతుబో, అలుగుటియే ఎరుంగని, ఈ పద్యాలన్నీ పతితులు కారు, ఈ పద్యాలన్నీ చదువు నీతియు, ఈ పద్యాలన్నీ ఉన్నాయి. వరుసనే 4 పద్యాలు ప్రేక్షకుల్లోకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన కళాకారుడు రాని నీకు ప్రేక్షకుడు అభినందన ఇవ్వకపోతే చేసేమిటి ప్రయోజనం? అందుకని ఆ దీక్షతో మా తమ్ముడికి
కొట్టావా కుంభస్థలం కొట్టాలి, ఆ, లేకపోతే పనికిరాదనంటే ఆ ఫీల్డ్ వదిలిపెట్టేసేయాలి. ఆ, అది మన ఫస్ట్ కండిషన్. ఆ, సరిగా పాడకపోతే తిట్టేవాడిని. ఉమ్, ఉమ్, వాడు నొచ్చుకునేవాడు బాగా. ఉమ్, నొచ్చుకుంటే నొచ్చుకున్నాడు. మరి ఇవాళ అంజనప్ప గారు ఆ. ఏం యాక్టర్ అండి అది ఇది అని ఆ, మెచ్చుకున్నాడంటే అవును, మరి ఆ ఒక మెప్పు పరిచయమే లేదు, కాకపోతే మరి ఆ మెప్పు ఎవరు అని ఆరా తీసినప్పుడు మీ తమ్ముడు అని తెలిసింది. ఊరికనే వస్తుందా? ఆ, మరి ఇప్పుడు నా శిష్యుడు సంజీవరావు ఉన్నాడు. ఆ, ఆయనకి దుర్యోధనుడు, ఉమ్, విశ్వామిత్రుడు నేను చెప్పాను. ఉమ్, మరి వాళ్ళ స్టేజ్ ఎక్కాడంటే ఉమ్, మరి అద్భుతంగా ఉంటది. ఉమ్, ఇప్పుడు నా శిష్యులు అందరూ కూడా ఉమ్, ఇప్పుడు చిచ్చర పిడుగులు వీళ్ళు. ఉమ్, అయితే నేనేంటంటే కొత్త కొత్తగా పిల్లలు ఎవరు నేర్చుకుంటారా అని ఉమ్, అన్వేషణ సాగిస్తున్నాను. ఉమ్, ఎవరు దొరికితే వాళ్ళు ఉమ్, చేయాలని ఉద్దేశం ఉంది. ఉమ్, ముఖ్యంగా స్త్రీ కళాకారులు ఉంటారు ఉమ్, మన రంగస్థలంలో. ఉమ్, స్త్రీ కళాకారులకి చెప్తే చక్కగా పాడతారు. మన వాళ్ళదంతా ఒక ధోరణి. ఉమ్. ఆ ధోరణి అందంగా ఉండాలని నా ఉద్దేశం. అవునవును. మా హార్మోనిస్ట్ సోదరులకు కూడా నేను అంజనప్ప గారి కళాభిషేకం ద్వారా విన్నవించేది ఏమిటంటే, సుసంపన్నమైన శృతి పక్వమైనటువంటి సంగీతాన్ని మనం కళాకారులకు నేర్పాలి. ఉమ్, అప్పుడు పద్యంలో రాగం అందంగా వినపడితే ఉమ్, ప్రేక్షకుడు ముగ్ధుడవుతాడు. ఉమ్, అందంగా వినపడిపోయి అరిచేస్తే అరిచిపెడితే ఏంది ఈ పద్యాల వాళ్ళు ఇంతేరా అరుస్తారు తప్ప ఏముంటది. అవును. పైగా ఎందుకంటే పద్యం అయిపోయిన తర్వాత అంత రాగం అంటాడు ఆ, ఒకడు. ఆ, ఎంత రాగం? ఆ. ఎంత రాగమైనా పాడతాం. ఆ. అదేంటది? ఆ, కళ్యాణి రాగంలో ఉండేటటువంటి సంగతులు. ఆ, కళ్యాణి రాగంలో సరిగమ పదనిస అనే అక్షరాల్లో ఆ. ఉండేటటువంటి సంగతులు, మాల్కోసులో సగమ దనిస ఉండే దాంట్లో ఆ సంగతులు, విన్యాసం. ఉమ్, మరి మహానుభావులకి మరి ఆ సందర్భంగా మరి నేను ఒక విషయం చెప్పాలి. షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఉన్నారు. ఉమ్, వారు ఒక రికార్డ్ ఇవ్వటం కోసం మెడ్రాస్ వెళ్ళారు. ఉమ్, అప్పుడు హెచ్ఎంవి ఉమ్. అని ఒక్కొక్క మైక్ లో మూతి పెట్టి కూర్చునేటటువంటిది బొమ్మ ఉండేది. ఉమ్. హెచ్ఎంవి